can think I'm battlefield. I can think I'm battlefield. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మీరు ఈ వీడియోని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో మనం అటువంటి వీడియోస్ని మనం ఫోన్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఆల్రెడీ మీ ఫోన్లో ఒక వీడియో క్లిప్ని అయితే రికార్డ్ చేసుకొని ఉండాలన్నమాట. ఒక శాంపుల్ వీడియో క్లిప్ని అయితే మీరు రికార్డ్ చేసుకొని ఉండాలి. మీరు ఒక శాంపుల్ వీడియోని అయితే మీరు మీ ఫోన్లో ఆల్రెడీ రికార్డ్ చేసుకొని అయితే ఉండాలి. అండ్ రికార్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు ఎక్కడి నుంచి అయితే ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అక్కడ పాస్ చేసి మీరు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీయండి. అలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. పిక్సార్ట్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో అని కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రీసెంట్ ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అందులో మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీకు స్టిక్కర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు కొన్ని స్టిక్కర్స్ అయితే లోడ్ అవుతాయి. ఇక్కడ పైన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి అక్కడ మీకు మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అయితే మీరు ఇప్పుడు మనం డ్రాగన్ బాల్ జీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో డ్రాగన్ బాల్ జీ అయితే నేను ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇలా మీరు మీ నచ్చిన సైజులో అయితే మీరు మీ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ ఫోటో మీకు సెట్ అవ్వకపోతే మీరు వేరే ఫోటో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటో సెట్ అవ్వలేదు కాబట్టి మనం వేరే ఫొటోస్ అయితే సెర్చ్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా జూమ్ ఇన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా జూమ్ ఇన్ చేసి మీకు నచ్చిన పొజిషన్లో మీ ఫోటోని మొత్తం కవర్ చేయగలిగిందా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేశాక కింద మీకు ఎఫెక్ట్స్ అని అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్డిఆర్ అనే సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇది ప్రాసెస్ అయితే అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యారో కనిపిస్తుంది. యారో మీద క్లిక్ చేయండి. యారో మీద క్లిక్ చేశాక యాడ్స్ అయితే వస్తాయి, నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేసి ఇక్కడ మీకు గ్యాలరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అండ్ బ్యాక్ వచ్చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెగా ఫోటో అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. ఈ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఇలా పైకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీరు ఇమేజ్, వీడియో ఆర్ లైబ్రరీ ఫ్రమ్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రీసెంట్గా పిక్సార్ట్లో ఎడిట్ చేసిన వీడియోని అయితే తీయండి అనమాట బయటికి. ఫోటో అయితే తీయండి. ఇక్కడ క్రాప్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ పక్కన ఫిల్టర్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సెట్టింగ్స్ పక్కన మీరు చూడొచ్చు, నేను క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. సో సెట్టింగ్స్ పక్కన మీకు ఫిల్టర్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్లో నేను మీకు అలా ముందుకు వెళ్తూ ఉంటే నేను అసలైన మనకి కావాల్సిన ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అలా చెక్ చేసుకుంటే వెళ్ళవచ్చు. ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలన్నా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సింది కొద్దిగా ఫ్లాష్ లైట్ ఎఫెక్ట్ కాబట్టి ఇగో ఇక్కడైతే ఉంది, మీరు చూడొచ్చు. దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. దాని మీద జస్ట్ సింపుల్గా క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత మీకు వీడియో సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మీకు రెడ్ కలర్ బటన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్తో మీకు ఆ వీడియో క్లిప్ అనేది రికార్డ్ అయితే అవుతుంది అనమాట. ఇలా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆ ఎఫెక్ట్తో మీకు చిన్న క్లిప్ అయితే రికార్డ్ అయితే చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత స్టాప్ చేసేయడానికి సింపుల్గా మళ్ళీ రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. జస్ట్ మీరు ఈ అప్లికేషన్ అయితే ఇంకా ఈ అప్లికేషన్తో పని అయితే అయిపోయింది అనమాట. ఈ అప్లికేషన్ అయితే మీరు క్లోజ్ చేసేయచ్చు.
అండ్ ఇప్పుడు జస్ట్ మీకు మిగిలిందల్లా కైన్ మాస్టర్లో దీన్ని ఎడిట్ చేసుకోవడమే. కైన్ మాస్టర్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ రేషియో అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ రేషియో మనకి 9:16 అనమాట. మీరు 16:9 కాదు, 1:1 కాదు, 9:16 ఆస్పెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీడియాలోకి అయితే వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీడియో లెంత్ అనేది సైజ్ అనేది కొద్దిగా పెంచుకోండి అనమాట. పెంచుకున్న తర్వాత మీరు లేయర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ లేయర్లోకి వెళ్ళి మీరు మీడియాలోకి అయితే వెళ్ళాలి. సో మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందుకు రికార్డ్ చేసుకున్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మీరు ఆ క్లిప్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యారు అనేది యాడ్ చేసుకొని ట్రిమ్ అయితే చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఆ మెగా ఫోటో యాప్లో రికార్డ్ చేసిన ఫ్లాష్ లైట్ ఎఫెక్ట్ని మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీడియాలోకి అయితే వెళ్ళి ఆ మెగా ఫోటోలో డౌన్లోడ్ చేసిన క్లిప్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి ఆ వీడియో ఎఫెక్ట్ అనేది రావాలి అనుకుంటున్నారో జస్ట్ క్రాప్ చేసుకొని లోగో రాకుండా చేసి జస్ట్ మీరు అలా ఈ విధంగా క్రాప్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు అప్లై అయితే అయిపోతుంది అనమాట. జస్ట్ సింపుల్గా మీరు దీన్ని మీరు ఆడియో ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆడియో ఏదైతే ఉందో ఆ క్లిప్ని మీరు ఈ వీడియోకి తగిలించి జస్ట్ మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో సింబల్లో యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆడియో క్లిప్ అయితే ఉంటుంది కదా దాన్ని డైరెక్ట్గా మీరు ఇందులో అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే మీరు ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా కటింగ్స్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసేయండి. కట్ చేసేసి జస్ట్ సింపుల్గా ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.